హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। మీరు ఏమి చదువుతున్నారు? ఇన్ హిందీ आप क्या पढ़ रहे हैं। మీరు అంటే आप, ఏమి అంటే क्या, చదువుతున్నారు అంటే पढ़ रहे हैं। మీరు ఏమి చదువుతున్నారు? ఇన్ హిందీ आप क्या पढ़ रहे हैं। In English, what are you reading? నేను వార్తాపత్రిక చదువుతున్నాను। ఇన్ హిందీ मैं समाचार पत्र पढ़ रहा हूँ। నేను అంటే मैं, వార్తాపత్రిక అంటే समाचार पत्र, చదువుతున్నాను అంటే पढ़ रहा हूँ। నేను వార్తాపత్రిక చదువుతున్నాను। ఇన్ హిందీ मैं समाचार पत्र पढ़ रहा हूँ। In English, I am reading newspaper. ఈ రోజు వార్తలు ఏమిటి? ఇన్ హిందీ आज का समाचार क्या है। ఈ రోజు అంటే आज का, వార్తలు అంటే సమాచార్, ఏమిటి అంటే क्या है। ఈ రోజు వార్తలు ఏమిటి? ఇన్ హిందీ आज का समाचार क्या है। ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ టుడేస్ న్యూస్। ప్రతిరోజులాగే ఉంది, ప్రత్యేకంగా ఏమీ లేదు। మనం మాట్లాడేటప్పుడు ఏంటి స్పెషల్ ఏంటి ఈరోజు న్యూస్ అంటే ఏమీ లేదు, రోజులాగానే అంటాం కదా। అలా ప్రతిరోజులాగే ఉంది, ప్రత్యేకంగా ఏమీ లేదు। ఇన్ హిందీ హర్ దిన్ జైసా హై, కుచ్ ఖాస్ నహీ। ప్రత్యేకంగా అంటే ఖాస్, స్పెషల్ అని, ఏమీ లేదు అంటే నహీ। ప్రతిరోజు అంటే హర్ దిన్, లాగే అంటే జైసా, ఉంది అంటే హై। ప్రతిరోజు అంటే హర్ దిన్, లాగే అంటే జైసా, ఉంది అంటే హై। ప్రత్యేకంగా ఏమీ లేదు అంటే కుచ్ ఖాస్ నహీ। ఖాస్ అంటే స్పెషల్, కుచ్ ఖాస్ నహీ। ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీ డే వాస్ ద సేమ్, నథింగ్ స్పెషల్। తెలివైన వ్యక్తి స్వచ్ఛగా ఉంటాడు। ఇన్ హిందీ చాలాక్ ఆద్మీ ఆజాద్ రహేగా। తెలివైన అంటే చాలాక్, వ్యక్తి అంటే ఆద్మీ, స్వచ్ఛగా అంటే ఆజాద్, ఉంటాడు అంటే రహేగా। ఎప్పుడైనా చూడండి, తెలివైన వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు। తెలివైన వ్యక్తి స్వచ్ఛగా ఉంటాడు। ఇన్ హిందీ చాలాక్ ఆద్మీ ఆజాద్ రహేగా। ఇన్ ఇంగ్లీష్ ద క్లవర్ మ్యాన్ విల్ రిమైన్ ఫ్రీ। తెలివి లేనివాడు బానిస అవుతాడు। ఇన్ హిందీ దివానా గులాం బనేగా। దివానా అంటే ఇక్కడ తెలివి తక్కువవాడు అని, ఏమి తెలియనివాడు అని। తెలివి లేనివాడు బానిస అవుతాడు అంటే తెలివి లేనివాడికి తెలివి ఉన్నవాడు ఉపయోగించుకొని బానిసలాగా పెట్టుకుంటాడు। తెలివి ఉన్నవాడు తన తెలివితేటలను ఉపయోగించి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈజీగా సాల్వ్ చేసుకొని ఫ్రీగా, హ్యాపీగా, ఫ్రీడమ్తో ఉంటాడు। కాబట్టి ఇక్కడ తెలివి లేనివాడు బానిస అవుతాడు। ఇన్ హిందీ దివానా గులాం బనేగా। బానిస అంటే గులాం, వేరే వాళ్ళు చెప్పినట్టుగా చేస్తూ ఉండేవాడిని గులాం అంటారు హిందీలో। దివానా గులాం బనేగా। ఇన్ ఇంగ్లీష్ ఈ ఫూల్ బికమ్స్ స్లేవ్। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి హిందీ టైం। థ్యాంక్ యూ।